విజయవాడ సినిమా రాజధాని కనుక కృష్ణా జిల్లా నుంచే ఎక్కువగా నటీనటులు సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి పేరు తెచ్చుకున్న మాట వాస్తవం. అయితే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా కొందరు నటీనటులు సాంకేతిక నిపుణులు సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అయితే ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఒక చిత్ర పరిశ్రమలోకి వచ్చిన నటీనటులను సాంకేతిక నిపుణులను వేళ్ల మీద లెక్కించవచ్చు. నిజం చెప్పాలంటే సినిమాకి ప్రాంతం, భాష, ఇతర రిజర్వేషన్లు అంటూ ఏమీ ఉండవు. ప్రతిభ ఒక్కటే అక్కడ కొలమానం. ప్రతిభతో పాటు అదృష్టం తోడైతే ఇహ తిరుగుండదు. తెలంగాణ ప్రాంతం నుంచి పరిశ్రమలోకి ప్రవేశించి సక్సెస్ అయిన వాళ్లలో కాంతారావు, డాక్టర్ ప్రభాకర రెడ్డి, త్యాగరాజు ప్రముఖులు. మంచి పర్సనాలిటీతో, చక్కని అభినయంతో విలన్ అంటే ఇట్లా ఉండాలి అనిపించుకున్న త్యాగరాజు సినీ జీవిత విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. పగడాల త్యాగరాజు స్వస్థలం వరంగల్. 1941 జనవరి 29న పుట్టారు. తండ్రి పిఆర్ నారాయణ స్వామి, తల్లి ఇతిరాజమ్మ. తండ్రి వరంగల్లో పీడబ్ల్యూడీ సూపరింటెండెంట్గా పనిచేసేవారు. త్యాగరాజుది విద్యావంతుల కుటుంబం అని చెప్పాలి. ఆయన అన్నలు, తమ్ముడు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసేవారు. త్యాగరాజు కూడా తక్కువేమీ కాదు, బిఏ ఎల్ఎల్బి చదివారు. విద్యార్థి దశలోనే నాటకాల్లో నటించారు త్యాగరాజు. 5వ తరగతి చదువుతున్నప్పుడు ఒక నాటకంలో అమ్మాయి వేషం వేసి హైదరాబాదు అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చేతుల మీదుగా బహుమతి కూడా అందుకున్నారు. ఆ తర్వాత పునర్జన్మ, దొంగ వీరుడు, ఈరోజు బ్రాకెట్ తదితర 50 నాటకాల్లో నటించి బహుమతులు పొందారు. అవకాశం ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. 1964లో త్యాగరాజు ఎంఏ చదువుతుండగా ఒకసారి తల్లి యతిరాజమ్మను సింగపూర్లో ఉన్న తన అక్క దగ్గరికి పంపించడానికి మద్రాసు వచ్చారు త్యాగరాజు. సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు బంధువు ఒకరు త్యాగరాజుకు స్నేహితుడు. ఆయన త్యాగరాజుని చలపతిరావుకు పరిచయం చేశారు. ఆ సమయంలో చలపతిరావు ఎన్టీఆర్ హీరోగా మంచి మనిషి చిత్రం తీసే సన్నాహాల్లో ఉన్నారు. ఆయన దర్శకుడు ప్రత్యేగాత్మకి త్యాగరాజును పరిచయం చేశారు. అప్పట్లో విలన్గా ప్రసిద్ధుడై మరణించిన ఆర్ నాగేశ్వరరావు పోలికలు త్యాగరాజులో ఉండడం ప్రత్యేగాత్మ గమనించి విలన్గా అవకాశం ఇచ్చారు. త్యాగరాజు ఎన్టీఆర్ అభిమాని. ఆయనతో కలిసి నటించే అవకాశం తొలి చిత్రంలోనే రావడంతో పొంగిపోయారు త్యాగరాజు. మంచి మనిషి చిత్రంలో దొంగల ముఠా నాయకుడిగా నటించిన త్యాగరాజు ఆ సినిమా విడుదలయ్యాక చాలామంది దర్శకుల, నిర్మాతల దృష్టిని ఆకర్షించారు. ఆయన నటించిన 2వ చిత్రం పల్నాటి యుద్ధం. ఇందులోనూ ఎన్టీఆర్ హీరో. ఈ సినిమాలో వీరభద్రుడి వేషం త్యాగరాజుకి ఇచ్చారు దర్శకుడు రామినీడు. అయితే గుండు కొట్టించుకొని నటించాలన్నారు రామినీడు. త్యాగరాజు క్రాఫ్ట్ చాలా బాగుండేది, అందుకే ఎందుకు సార్ విగ్గు పెట్టుకుంటాను అన్నారు. కానీ రామినీడు ఒప్పుకోలేదు. ఎన్నాళ్ళండి, 3 నెలలే కదా, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా జుట్టు పెంచుకుందరు కానీ అని చెప్పి ఆయన్ని ఒప్పించారు రామినీడు. అయితే ఆ చిత్రం షూటింగు దాదాపు 14 నెలల పాటు జరగడంతో అన్ని రోజులు త్యాగరాజు గుండుతోనే ఉండాల్సి వచ్చింది. కాకపోతే పల్నాటి యుద్ధంలో వీరభద్రుడి వేషం బాగా క్లిక్ అయింది. ఆ సినిమా చూసిన బిఎన్ రెడ్డి తన రంగుల రాట్నం చిత్రంలో త్యాగరాజుకు మంచి వేషం ఇచ్చారు. ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం రంగుల రాట్నం. అలాగే పాప కోసం చిత్రంలో కూడా త్యాగరాజుకి మంచి వేషం లభించింది. పేరు వచ్చింది కానీ మళ్ళీ అంత మంచి వేషం దొరకలేదు. ఆ సమయంలోనే దర్శకుడు విఠలాచార్య ఆయన్ని ఆదుకున్నారు. ఎన్నో జానపద చిత్రాల్లో మంచి వేషాలిచ్చి ప్రోత్సహించారు. ఆ తర్వాత క్రైమ్ చిత్రాలు రాజ్యం ఏలాయి. చాలా సినిమాల్లో విలన్గా నటించారు త్యాగరాజు. అలాగే అల్లూరి సీతారామరాజు చిత్రంలో బ్యాస్టియన్గా కూడా నటించి పేరు తెచ్చుకున్నారు త్యాగరాజు. ఉన్నట్లుండి క్రైమ్ చిత్రాలకు డిమాండ్ తగ్గడంతో ఇక నా పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో త్యాగరాజు మిత్రుడు, నటుడు డాక్టర్ ప్రభాకర రెడ్డి గాంధీ పుట్టిన దేశంలో మంచి పాత్ర ఇచ్చారు త్యాగరాజుకి. అలా
ఆయన ఆదుకోకపోతే వరంగల్ తిరిగి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకోవాల్సి వచ్చేదని త్యాగరాజు ఎన్నోసార్లు చెప్పారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తీరిక చేసుకుని నాటకాల్లో నటించేవారు త్యాగరాజు. తన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి నెలకొల్పిన ప్రభాకర్ థియేటర్స్ తరఫున ఎన్నో నాటకాల్లో నటించారు. ఆయనకు తమిళ, హిందీ భాషలో వచ్చు. హైదరాబాదులో కొన్ని హిందీ నాటకాలు కూడా ప్రదర్శించారు. విలన్ వేషాలు ఎక్కువగా వేసినా వ్యక్తిగతంగా త్యాగరాజు చాలా మంచి మనిషి. తన తోటి చిన్న చిన్న ఆర్టిస్టులను చాలామందిని ఆదుకునేవారు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన త్యాగరాజు చివరి చిత్రం ఈవివి సత్యనారాయణ రూపొందించిన ప్రేమ ఖైదీ. విలన్ పాత్రల్లో కూడా హాస్యరసాన్ని మిళితం చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన అరుదైన నటుడు త్యాగరాజు. ఎన్నో చిత్రాల్లో త్యాగరాజు నటించిన రంగుల రాట్నం చిత్రంలోని నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివొత్తును పాటతోనూ, సాయిబాబా మహాత్మ్యం చిత్రంలోని సాయి శరణం బాబా శరణం పాటలోనూ ఆయన ఎప్పటికీ గుర్తుంటారు. ఇందిరాగాంధీ అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆవిడ చనిపోయినప్పుడు ఆ 10 రోజులు కొడుకు పట్టినట్లు దీక్ష పట్టారు. ఇక త్యాగరాజు వ్యక్తిగత విషయానికి వస్తే తన అక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. తన అన్న పి సుందరరాజు నాయుడు పెద్ద కుమారుడిని దత్తత తీసుకున్నారు. అన్నగారి కుమార్తె అనితను కూడా బాగా చదివించారు. తన తల్లి యతిరాజమ్మ జీవిత చరిత్రను మదర్ ఆఫ్ ఇండియా పేరుతో సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు త్యాగరాజు. స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. 1991లో ఫిబ్రవరి 24న హైదరాబాదులోని తన సోదరుడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివొత్తును అంటూ ఆ స్వామి పాదాల చెంతకు చేరారు త్యాగరాజు.